హలో అండి, నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్లో ఇవాళ మా ఇంట్లో జరిగిన నవరాత్రి మొదటి రోజుది మీకు వీడియో చూపిస్తున్నాను. బ్రాహ్మడు వచ్చి అంకురార్పణ చేసి నవధాన్యాలు వేస్తారనమాట. ఇట్లా అవి మొలకలు రావాలి. అంకురార్పణలో దీపం కూడా, అఖండ దీపం కూడా వెలిగిస్తారు. సో ఇది చేసిన తర్వాత అమ్మవారిని ప్రతిష్టాపన చేసి కుంకుమ పూజ చేసి ఇంకా నవరాత్రుల విధి విధానం ప్రకారంగా ఇవాళ పూజ జరిగింది. ఇది వచ్చి మా అమ్మవారు, మా లలితా పరమేశ్వరి. నారాయణి అంటారు కదా, నారాయణి అన్నమాట. మా లలితా పరమేశ్వరి, మా నారాయణి, మా అమ్మ, మా తల్లి. రాత్రికి ఆవిడని శయన సేవ చేస్తామన్నమాట ఆవిడ పడుకునేటప్పుడు. సో దానికి ఉయ్యాల రెడీగా ఉంది. సో ఇది ఇవాళండి మా పూజ. మీరు కూడా ఏది ఇట్లా కలశం పెట్టుకొని ఇలా అమ్మవారిని పెట్టుకొని పూజ చెయ్యాలి అనుకునే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. లేని పక్షంలో ఒట్టిగా లలితా సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం, సరస్వతి అష్టోత్తర పారాయణం, ఇట్లా అన్ని దేవుడివన్నీ చదువుకుంటూ మెయిన్ మూడు పూటల అన్నమాట. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చక్కగా అమ్మవారి సన్నిధిలో ఉండి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలని మీరు పొందాలని నేను కోరుకుంటున్నానండి. ఇదిగోండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. లలితా పరమేశ్వరి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, కలసం, ఇంకా మా అమ్మవారు, ముద్దులకే మా అమ్మవారు. కదండి, బాగుంది కదా. సో మీరు కూడా ఇలాగా చక్కగా పూజ చేసుకొని ఈ నవరాత్రులు ఎంజాయ్ చేసి అమ్మవారితో, పూర్తిగా అమ్మవారితో గడిపి మీరు అమ్మవారితో ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిగతా వాళ్ళందరికీ మీరు ఫాలో చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.